మిత్రమా, ఉప్పుని కూరలో వేస్తే రుచి ఇస్తుంది కదా అని పాలల్లో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరము, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కాబట్టి నువ్వెంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది నేస్తమా. మన ఊరి వాగులో ఎంతసేపైనా ఈత కొట్టు, జలకాలాడు బాగానే ఉంటుంది. కానీ సముద్రపు నీటిలో ఎంతసేపు ఈత కొట్టినా మళ్ళీ మంచినీళ్ళతో స్నానం చేయవలసిందే కదా. అందుకే మన వారిలో మన బయటి వారితో ఎలా మలుసుకోవాలో తెలిసి ఉంటే చాలా మంచిది నేస్తమా. అర్థమైందనుకుంటా. వ్యర్థం ఒక విషయం లాంటిది. గతికించిన విషయాల పట్ల ఆలోచించడం దుమ్ము ధూళి వంటివి నేస్తమా. అనారోగ్యాన్ని కలిగించే వీటి నుంచి మనసును దూరంగా ఉంచండి. కొన్ని వేల వృధా ఆలోచనల తర్వాత మాత్రమే మంచి ఆలోచనలు వస్తాయి. అలాంటి ఆలోచనలు వెంటనే అమలు పరచాలి నేస్తమా. అలా అమలు పరిచిన వాళ్ళే విజేతలు అవుతారు. అమలు పరచకుండా సమయం వృధా చేసి చివరికి ఏమీ సాధించలేక చాలామంది నిరాశలో జీవిస్తూ ఉన్నారు. మిత్రమా, అందరూ నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారంటే కొన్ని విషయాల దగ్గర నువ్వు కాంప్రమైజ్ అవుతున్నట్లే. నీవు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నాము అంటే వారి తప్పులను మీరు పట్టించుకోకుండా బంధాలని ఎక్కువగా వేలుస్తున్నారని అర్థం నేస్తమా. మహాత్ములు ఒక విషయం బాధపడితే నువ్వు 1 సంవత్సరం బాధపడాల్సి వస్తుంది. మహాత్ములకు ఒకరోజే అశాంతిని కలిగిస్తే నీవు జన్మంతా అశాంతి పడాల్సి వస్తుంది. పాముకి కోపం వచ్చి కరిస్తే ఒక జన్మ మాత్రమే వ్యర్థమవుతుంది. మహాత్ములకి కోపం వచ్చి శాపం పెడితే కొన్ని జన్మల వ్యర్థం అవుతాయి నేస్తమా. భక్తి అంటే గొంతు పోయేలా చేసే భజనలు కాదు. నెట్టుకుంటూ ఇతరులను తిట్టుకుంటూ చేసుకునే దర్శనం కాదు. కడుపు మార్చుకొని చేసే ఉపవాసము కాదు. పిండి వంటలు మొత్తం ముందు ఉంచి కోరికలతో యాచించడం కాదు. వారాలు తిథులు నీకు లాభం చేకూరే రోజు వెళ్ళి మొక్కే మొక్కులు కాదు. భక్తి అంటే భగవంతుణ్ణి నిన్ను నువ్వు సమర్పించుకోవడం. ఏది జరిగినా నీ మంచికే అనుకొని నీ చుట్టూ ఉన్న సమాజం మంచి కోరడమే అసలైన భక్తి నేస్తమా. పరిస్థితులను బట్టి వదులుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. అది వస్తువులైనా మనుషులైనా బంధాలైనా. అందుకే అన్నిటికీ సిద్ధంగా ఉండేలా మనసుని సర్ది చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. కాదంటారా. ప్రేమగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ మనసుల్లో ప్రేమ ఉండకపోవచ్చు. కానీ హక్కుగా చనువుగా గొడవపడి కోపగించుకునే వారి మనసులో లోతైనంత ప్రేమ చెదిరిపోకుండా ఉంటుంది నేస్తమా. అర్థమైందనుకుంటా మిత్రమా. ఈ మూడు విషయాలను భర్తలు భార్యలకు తెలియకుండా ఉంచాలి. అవి ఏంటంటే, 1. పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలు. తన భర్త పెళ్ళికి ముందు ప్రేమ వ్యవహారాలు తన భార్యతో ఎప్పుడూ చెప్పరాదు. ముఖ్యంగా తన మొదటి ప్రేమ గురించి అస్సలు చెప్పరాదు. లేకుంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి. అంతేకాకుండా భార్యకు భర్తపై ఉండే నమ్మకం కూడా ప్రేమ కూడా తగ్గిపోతుంది. 2. బలహీనతలు. భర్త తన బలహీనతలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తన భార్యతో పంచుకోరాదు. లేదంటే భర్త భార్య ముందు చులకన అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా భర్త బలహీనతలను అడ్డు పెట్టుకొని భార్య తన ఆధిపత్యాన్ని చూపించవచ్చు. 3. సంపాదన. తన భర్త సంపాదనను ఎంత అని తెలుసుకోవడానికి ప్రతి భార్యకి కూడా ఆలోచన ఉంటుంది. కానీ భర్త సంపాదించిన పూర్తి వివరాలు భార్యతో చెప్పకూడదు. అలా చెప్తే భార్య వృధా ఖర్చులు ఎక్కువగా పెడుతుంది. కాబట్టి ఈ 3 విషయాలు కూడా భర్త భార్య దగ్గర రహస్యంగా ఉంచితే ఆ భర్త జీవితం చాలా సంతోషంగా ఉంటుంది నేస్తమా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మరింత కొంచెంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.